సాహితీ శిఖరం సి నారాయణ రెడ్డి మృతి పట్ల సినీ రాజకీయ సాహిత్య ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు ఆయనను కడసారి చూసి నివాళులు అర్పించారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. రెడ్డి గారు నాకు అక్షర భిక్ష పెట్టినటువంటి మహానుభావుడు. నేను కంఠం విప్పిన తర్వాత అందరి దృష్టిలో పడడానికి ఆయన పాటలు చాలా ఎక్కువ కారణం. ఘంటసాల గారి తర్వాత ఎక్కువ పాటలు పాడింది నేనేనేమో. ఆయన మనసులాగానే ఆయన మరణం కూడా అనాయాసంగా జరిగింది. రాంభట్ల నృసింహ శర్మ అనే నా కవిమిత్రుడు విశాఖపట్నం నుంచి నారాయణ రెడ్డి గారి మీద ఒక 4 పంక్తులు ఒక అద్భుతమైన ఖండిక పంపాడు. అది నేను చదవదలుచుకున్నాను. అంతకంటే నేను చెప్పేది ఏం లేదు. అక్షర వసంతరాయనికి అశ్రుధార మూగబోయింది శ్రీవాణి చరణ కింకిణుల కలగల. ఆగిపోయింది అక్షరదేవి కరకంకణాల గళాల గలగల. మౌనమూనింది జ్ఞానపీఠం పైనమైంది సినారే ప్రాణరథం. శయనశేషమైంది విశేష విశ్వంభరత్వం. నిమీలిత నయనాల స్పృశిస్తోంది కర్పూర వసంత విషాద సమీరం. నిషాద గంభీర స్వర సంచారం. ఆంధ్ర సాహిత్య శారదా మందిర ప్రాంగణాన ఇగిరిపోని గంధం సినారే. తెలుగువాడి నాడీ స్పందనల ఆగిపోని అమృతమంజరి ఝరీనాదం సినారే. ఆయన ఎక్కడికి వెళ్లాలో ఆయన గమ్యానికి అక్కడికి చేరుకున్నారు. వారికి సంబంధించినటువంటి అందరూ అక్షరాన్ని ప్రేమించే వాళ్ళందరూ ఆయన్ని ప్రేమిస్తారు. వాళ్ళందరికీ వాళ్ళ మనసుకు సమాశ్వాసాన్ని ఇవ్వాలని నేను నమ్మే భగవంతుని ప్రార్థిస్తున్నాను. నారాయణ రెడ్డి గారు అంటే ఒక అధ్యాయం ముగిసినట్టే. ఆయన సినిమా ఇండస్ట్రీకి రాసిన పాటలు కానీ మిగతా చోట్ల కానీ మిగతా పాటలు కానీ ఆయన రచనలు కానీ ఎప్పుడు చరిత్ర ఉన్నంతకాలం ఉంటాయి. అవి ఆ కృష్ణవేణికి పాటలు రాయడం, ఆయన టైటిల్ సాంగ్ కృష్ణవేణి అనే సాంగ్ రాయడానికి ఒక 30-40 పుస్తకాలు, దానికి సంబంధించిన చరిత్ర పుస్తకాలు తెప్పించి ఆయన అధ్వానం చేసి 2 మాసాలు దాని మీద స్టడీ చేసి ఆ పాట రాశారు. ఆయన రాసింది ఆ పాట ఆ కృష్ణ ఉన్నంతకాలం అలాగే ఉంటుంది ఆ పాట. ఇలాంటి చరిత్ర సృష్టించే మళ్ళీ రచయిత ఒకడు ఆయన పేరు మీద రావాలని ఆయన కోరుకుంటారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంకల్పం. Very, very sad day for the entire literary world of Telangana and Andhra Pradesh. నారాయణ రెడ్డి గారు మా ఫస్ట్ ఫిలిం నుంచి ఈజ్ బీన్ అసోసియేటెడ్ విత్ అస్. మా ఫాదర్కి బాగా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళ ఫ్యామిలీకి ఆర్ డీపెస్ట్ కండోలెన్సెస్. వీ హ్యావ్ లాస్ట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ ఆఫ్ దిస్ ల్యాండ్. ఎన్నిసార్లు చెక్కితే ఓ శిల్పం, ఎన్నిసార్లు చిత్రిస్తే ఓ చిత్రం, కబుర్లు చెప్పకే ఓ కాలమా, ఎన్నిసార్లు చస్తే ఓ జీవితం. గంపెడ ఆకాశాన్ని తీసుకొచ్చి పెరట్లో నాటి చూడు, చీకటి పడేసరికి నక్షత్రాలుగా మలుచుకొస్తాయి. ఏం సాహిత్యం అది, ఏం కవిత్వం అది. విశ్వనాథ గారి తర్వాత జ్ఞానపీఠాన్ని అందుకున్న ఆ జ్ఞానపీఠుడికి, ఆ విశ్వంభరుడికి, ఆ తరంగిణికి, అక్షరాల్ని మయూరాల్ని చేసి నాట్యం ఆడించిన ఆ కవితా ప్రదాతకు, అనుబంధం ఆత్మీయత అంతా పుట్టుకొని ముందే చెప్పిన ఆ వేదాంతుడికి, అనంతుడికి, కవితండ్రికి పాఠాభివందనం, పాదాభివందనం. నన్ను ఎప్పుడు ఉత్తేజవంతమైన అని ముద్దుగా పిలిచారు. ఐ మిస్ యూ. ఈరోజు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చనిపోవడము చాలా బాధాకరమైన విషయము. మరి ఆయన కాలేజ్ టైంలో ఉన్నప్పుడే మంచి మంచి కవితలు రాసేవారు. ఎప్పుడైతే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి మరి ఎన్టీ రామారావు గారికి చాలా క్లోజు, చాలా పాటలు కూడా ఆయన రాశారు. మరి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారికి ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా క్లోజ్ ఉండడంతో మరి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన రాజ్యసభ ఎంపీగా కూడా ఉండడం జరిగింది. మరి తెలుగు రాష్ట్రాలే కాకుండా జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళకి మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి మన నారాయణ రెడ్డి గారు.